యాక్చువల్గా సమయం చాలా తక్కువ ఉంది మీ విచక్షణకే, నేనే చెప్పట్లా మీకు. అధ్యక్ష, మీకు ఏ ఇబ్బంది లేకుండా అత్యంత తొందరగా ముగిస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఎంతో దూరదృష్టితోటి రేపొద్దుట అంటే ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కూడా ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారో అటువంటి ఇబ్బందులు రాకుండా చేయటం గురించి ఎంతో దూరదృష్టితోటి ఆలోచించి ఈ తీర్మానము పెట్టడం జరిగింది అధ్యక్ష. ఈ తీర్మానాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ సమర్థిస్తూ మేము ఆమోదిస్తున్నాం అధ్యక్ష, సమర్థిస్తున్నాం. ఇది ఇంత దూరదృష్టితోటి కలిగిన ముఖ్యమంత్రి గారిని అభినందనలను కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇది మొదలుపెట్టే ముందు అధ్యక్ష, మీరు ఇదివరకు అమరావతి రైతుల తరపున పోరాడి రెగ్యులర్గా రైతుల ఇష్యూస్ని మీరు లేవనెత్తిన మూలాన మీ పైన కూడా ఇదివరకు దాడి జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్యం విలువలు కలిగిన కాపాడుకుంటున్న భారతదేశం అధ్యక్ష. అది భారతదేశం అంటే ప్రపంచానికే ఒక ఆదర్శవంతమైన భారతదేశంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అదొక్కరే కాకుండా అధ్యక్ష ప్రపంచంలో ఉన్న యావత్ దేశాలు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అత్యంత అద్భుతమైన వ్యక్తిగా కీర్తిస్తున్నారు అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులు అధ్యక్ష మోడీ గారు రాకముందు అధ్యక్ష లోక్సభలో ఎంతో ప్రజాస్వామ్య విలువలతోటి కూడిన లోక్సభలో అధ్యక్ష 18th February 2014 నాడు అత్యంత చీకటి రోజు అధ్యక్ష. ఎందుకంటే మరీ అత్యంత దారుణంగా ఆంధ్ర రాష్ట్ర విభజన చేసి 2 స్టేట్స్ని సెపరేట్ చేసిన పరిస్థితి ఆ రోజు మనకి జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష జరిగిపోయింది, ఇంకా ఎక్కువ చెప్పాలంటే టైం లేదు కాబట్టి అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 అధ్యక్ష ఏదైతే ఈ అమరావతికి సంబంధించిన విషయం కాబట్టి అధ్యక్ష రైతుల్ని మళ్ళీ తలుచుకోవటము తప్పనిసరైన విషయం అధ్యక్ష. అమరావతి రైతులు 34,400 ఎకరాల అధ్యక్ష ల్యాండ్ పూలింగ్లో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ప్రపంచంలో ఇటువంటి ప్రక్రియ జరగలేదు అధ్యక్ష. కేవలము 58 రోజుల్లో రైతులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి వారు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దీనికి కారణం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకము, అట్లాగే గౌరవనీయులైన ఆనాడు ఉన్న మంత్రివర్యులు నారాయణ గారు రైతుల్ని ఒప్పించి మెప్పించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసిన మూలాన మన ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి క్యాపిటల్గా భావించి ఆ విధంగా రైతులు మనకి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష తర్వాత దురదృష్టవశాత్తు 2019 నుంచి 2024 వరకు రాక్షస పరిపాలన అంటే మనం చూడటం జరిగింది అధ్యక్ష. రావణాసురుడు ఎప్పుడన్నా శ్రీలంకలో ఆనాడు ఉన్న శ్రీలంక అధ్యక్ష లంకలో ఎంత దారుణమైన విధ్వంసం కూడా ఎప్పుడూ లేదు అధ్యక్ష. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరిపాలనలో మాత్రం 2019 నుంచి 2024 వరకు అధ్యక్ష అత్యంత దారుణమైన పాలన చేశారు అధ్యక్ష. ప్రజావేదికను కూల్చేశారు, అన్నా క్యాంటీన్లు మూసేశారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలని చెప్పి సదుద్దేశంతో తలపెట్టిన ఇల్లు ప్రోగ్రామ్స్ని కూడా కంప్లీట్గా సర్వనాశనం చేశారు అధ్యక్ష. నాశనం చేసే అధ్యక్ష ఇదివరకు మళ్ళీ ఏదైతే ఏపీ టిడ్కో హౌసెస్కి రీపెయింటింగ్లు కూడా చేశారు అధ్యక్ష. వారికి కావాల్సిన పెయింటింగ్లు కూడా చేసి ఆయన మొత్తం డిక్టేటర్షిప్ అనేది వారు చూపించడం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష అమరావతి విషయంకి వస్తే కంప్లీట్గా అమరావతిని డిస్ట్రాయ్ చేశారు అధ్యక్ష. ఫిజికల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చేశారు అధ్యక్ష. ఇన్వెస్టర్స్ని పంపించేశారు అధ్యక్ష. అమరావతిని సర్వనాశనం చేసిన ఈ చరిత్రలో ఎవరన్నా మిగిలిపోతారు అమరావతిని నాశనం చేసిన వ్యక్తి అనేది ఉంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధ్యక్ష.
అప్పుడు ఉన్న గవర్నమెంట్ అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఇన్వెస్టర్స్ని కూడా భయభ్రాంతుల్ని చేసి రాష్ట్రం నుంచి బయటికి పంపించేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అధ్యక్ష, ఆనాటి ఉన్న ప్రభుత్వం అధ్యక్ష. ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీస్ ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడటానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు ఇది గుర్తించే అధ్యక్ష, మనకి 2024లో అధ్యక్ష అత్యంత అద్భుతమైన కూటమి ప్రభుత్వాన్ని మనకి సమర్థించి తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి తెలుగుదేశం పార్టీని, అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసి మనల్ని అందరినీ కూడా ఆదరించే అధ్యక్ష అత్యంత అద్భుతమైన మెజారిటీ తోటి మనకు అధికారం ఇవ్వటం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు కలలని నిజం చేయటం గురించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే లోకేష్ గారు అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని రీబిల్డ్ చేసే ప్రక్రియ చేస్తున్నారు అధ్యక్ష. రీబిల్డ్ అంటే ఎంతో కాన్ఫిడెన్స్ పోయిన తర్వాత ఎవరూ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూడనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దాన్ని ఆ కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తులు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏదైతే మనకి ఒక పక్కన అమరావతిని అభివృద్ధి చేస్తూ, అట్లాగే విశాఖపట్నంలో అత్యంత అభివృద్ధి జరుగుతున్న పరిస్థితి మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. తెలిసినప్పటికీ కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలకి తెలియాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ తెలియజేస్తున్నాం అధ్యక్ష. మన టాటా కన్సల్టెంట్ సర్వీసెస్, ఎక్సెంచర్, క్యాబ్ జెమినీ అధ్యక్ష, కాగ్నిజెంట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ విశాఖపట్నంలో ఉన్నప్పటికీ కూడా ఎక్స్పాన్షన్ మాత్రం విపరీతంగా జరుగుతుంది అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష, భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్ వచ్చింది, న్యూ పోర్ట్ ఇన్ మూలపట్నంలో వస్తుంది అధ్యక్ష. 10 లక్షల కోట్ల రూపాయలతోటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఇన్వెస్టర్స్ మేము ఇక్కడ వస్తాము, పెట్టుబడి పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. అట్లాగే న్యూ రైల్వే జోన్ కూడా మనకి రావటం జరిగింది అధ్యక్ష. ఇదివరకు ఎప్పుడో 2014-19లో కూడా రైల్వే జోన్ ఇచ్చినప్పటికీ కూడా అధ్యక్ష, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ల్యాండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ నిర్మాణం గురించి ల్యాండ్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష, విశాఖపట్నంలో అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్, అత్యంత అధికమైన ఇన్వెస్ట్మెంట్స్ హైవేస్లోని, రోడ్స్లోని, తర్వాత రైల్వేస్లోని, పోర్ట్స్కి, ఎయిర్పోర్ట్స్కి కూడా మనకి రావటం జరుగుతుంది అధ్యక్ష. ఇది కేవలము గౌరవ ముఖ్యమంత్రి గారి పైన, అట్లాగే పవన్ కళ్యాణ్ గారి పైన, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పైన ఉన్న కాన్ఫిడెన్స్ తోటి ఇవన్నీ జరుగుతున్న అధ్యక్ష. మనకు రాబో కాలంలో ఒక 4 ఎయిర్పోర్ట్స్, 8 న్యూ ఎయిర్పోర్ట్స్ కూడా వస్తున్నాయి అధ్యక్ష. 4 పోర్ట్స్ అధ్యక్ష, ఎయిర్పోర్ట్స్ కాదు, 4 మామూలు పోర్ట్స్ అధ్యక్ష. 8 ఎయిర్పోర్ట్స్ కూడా వచ్చే అవకాశాలు అత్యంత మెరుగ్గా ఉన్నాయి అధ్యక్ష. అట్లాగే బీపీసీఎల్ అధ్యక్ష, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, వాళ్ళు డెవలప్ చేస్తున్నది మేజర్ గ్రెయిన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నియర్ రామాయపట్నం పోర్ట్ అధ్యక్ష, నెల్లూరు డిస్టిక్లో అధ్యక్ష. క్లోజ్ అయిపోయింది. అట్లాగే అధ్యక్ష, అమరావతి అయితే, విశాఖపట్నం అయితే ఏఏ క్యాపిటల్ కింద వస్తుంది అధ్యక్ష. అమరావతి అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ అండ్ క్యాపిటల్ కింద తయారవుతుంది అధ్యక్ష. బిగ్గెస్ట్ నాలెడ్జ్ హబ్ కింద కూడా అమరావతి తయారు చేసేదానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. క్వాంటమ్ క్యాపిటల్ హబ్ ఎక్కడ అంటే అది అమరావతి కింద తయారవుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, విశాఖపట్నంలో మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్, ఎవరు కూడా కని విని ఎరగనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మన విశాఖపట్నంలో వస్తున్నాయి అధ్యక్ష. మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ ఫార్మా సిటీలో వస్తున్నాయి అధ్యక్ష. లారెన్స్ ల్యాబ్స్ వస్తున్నాయి, అట్లాగే న్యూ ఫార్మా పార్క్ వస్తుంది. అట్లాగే ఇంకా స్టీల్ విషయానికి వస్తే అధ్యక్ష, ఏదైతే ఆర్సిలర్ మిత్తల్ ఉందో 1.3 lakhs crores తోటి మొన్న ఈ మధ్యనే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులతోటి అక్కడ శంకుస్థాపన జరగడం జరిగింది అధ్యక్ష. కేంద్ర మంత్రివర్యులు కూడా రావటం జరిగింది, అట్లాగే మన రాష్ట్ర మంత్రివర్యులు కూడా చాలామంది రావటం జరిగింది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, న్యూ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎన్టీపీసీది సుమారు 1,80,000 కోట్ల రూపాయలతో వస్తుంది అధ్యక్ష. న్యూ మ్యాసివ్ జీసీసీ పార్క్ తోటి అప్కమింగ్ వస్తుంది అధ్యక్ష. ఆర్ఎంజెడ్ గ్రూప్ తోటి అది సుమారు 1,00,000 కోట్ల రూపాయలతో వస్తుంది అధ్యక్ష. ఏదైతే అధ్యక్ష ఇవన్నీ ఇన్వెస్టర్స్ రావడానికి కారణము ప్రజల అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. అట్లాగే అదొకటే కాకుండా అధ్యక్ష, ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారో వారిపైన ఉన్న నమ్మకంతో ప్రజలకి అత్యంత అద్భుతమైన
అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రేపు లోకల్ బాడీస్లో వచ్చినప్పుడు కూడా అధ్యక్ష, నేను రాష్ట్ర ప్రజల్ని ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష, ఎవరికి కూడా ఎటువంటి అనుమానాలు లేకుండా కూటమి అభ్యర్థులను మాత్రం గెలిపించవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే మళ్ళీ రీకాన్ఫిడెన్స్ బిల్డ్ చేసి ఇంత పెద్ద ఎత్తున తీసుకొచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు నమ్మి లేదో రకరకాలు ఆయన విన్యాసాలు చేస్తారు అధ్యక్ష. ఎలక్షన్స్లో మాయ మాటలను ఎవరిని కూడా నమ్మవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి విపరీతమైన ఇన్ఫ్లో ఆఫ్ ఫండ్స్ వస్తున్నాయి అధ్యక్ష, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అధ్యక్ష, దీనికి రావడానికి కారణము మళ్ళీ ఇందాక చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం అని తెలియజేసుకుంటే అధ్యక్ష, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరి ఒక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. నమస్కారం. శ్రీమతి